శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 11గా, రాజపూజ్యం 5, అవమానం 6. మొత్తం మీద ఈ రాశి వారికి ఆదాయం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ పరాభవనామ సంవత్సరానికి రాజు గురుగ్రహం అవటం వల్ల ఈ ధనుసు రాశి వారికి కూడా ఒక విధంగా మంచి అనుకూలమైన ఫలితాలు ఈ సంవత్సరం రావడం జరుగుతుంది. అది మనకి ఆదాయ రూపంలో 14 రావడం జరుగుతుంది అన్నమాట. అయితే ధనుసు రాశి వారికి ఈ సంవత్సర ఫలితాలు పరిశీలించే ప్రయత్నంలో మనం ప్రధాన గ్రహాలైనటువంటి రాహు, కేతు, గురువు, శని ఈ 4 గురించే తెలుసుకుందాం. మరి ముందుగా శని భగవానుడు చతుర్థ స్థాన సంచారంలో ఈ సంవత్సరం అంతా కూడా చతుర్థ భావంలోనే సంచరిస్తారు. మరి అర్ధాష్టమ శనిగా జాతకుడికి కొన్ని మనసుకి కష్టం కలిగించే వార్తలు వినడం జరుగుతుంది. మానసిక అశాంతికి గురవుతూ ఉంటాడు. అంటే వ్యక్తిగతంగా సంతోషంగా ఉండలేకపోతుంటాడు. ఎంత మంచి జరిగినా, ఎంత శుభం వచ్చినా ఏదో మనోవిచారంతో, దిగులుతో ఏదో పోగొట్టుకున్న వాడిలా కనబడుతూ ఉంటాడు. ప్రధానంగా చతుర్థ భావమే జాతకుడికి ఇంపార్టెంట్గా బాగుంటేనే ఆ జాతకుడు జన్మించిన దగ్గర నుంచి చివరి దాకా అనుకూలత ఏర్పడుతుంది. అంటే విద్య, మాతృ సౌఖ్యం, వాహనం, గృహయోగం, అతని యొక్క క్యారెక్టరు, అతని మనస్సు ఇవన్నీ చతుర్థ భావం బట్టి చెప్తాయి. ప్రధానంగా విద్యార్థులు చతుర్థంలో శని ఉండడం వలన ఇంటికి దూరంగా ఉండి చదువుకోవాల్సి రావడం, ఎంత కష్టపడినా అనుకున్న సబ్జెక్టులు కానీ అనుకున్న మార్కులు కానీ రాకపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే తల్లిగారి విషయంలో మదర్కి అనారోగ్యం కలగడం కానీ, స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కొన్ని ఇబ్బందులు రావడం కానీ, ఏదైనా గృహం అది నిర్మిస్తుంటే మధ్యలో ఆగిపోవడం, మన ఆస్తిని ఇతరుల స్వాధీనం చేసుకోవడం, సొంత గృహం ఆస్తి ఉన్నప్పటికీ కూడా అవి ఇతరులు అనుభవించడం, ఈ విధంగా జాతకుడు స్ట్రగుల్ పడుతూ ఉంటాడు. చతుర్థంలో ఉన్నటువంటి శని భగవానుడు 6వ స్థానాన్ని వీక్షించడం వల్ల తప్పనిసరిగా జాతకుడు ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడవలసి ఉంటుంది. ఏదో కారణాల వల్ల అప్పులు చేయవలసి ఉంటుంది. బాకీలు తీర్చడంలో, అప్పులు తీర్చడంలో చాలా ఇబ్బంది పడటం జరుగుతూ ఉంటుంది. దశమాన్ని వీక్షించడం వల్ల వృత్తిపరంగా మధ్యలో ఇబ్బంది రావడం కానీ, ఉద్యోగానికి బ్రేక్ రావడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద శని బలహీనంగా ఉన్నాడు. శని యొక్క అనుకూలత ఈ సంవత్సరం జాతకుడికి అంతగా అనుకూలించే అవకాశం లేదు. అయితే గురుగ్రహం, ఈ గురువు ప్రారంభంలో ఈ ఉగాది నుంచి మే 31వ తారీఖు వరకు సప్తమ స్థాన సంచారంలో మరి స్వక్షేత్రాన్ని వీక్షించడం వల్ల చాలా వరకు జాతకుడికి ఆరోగ్య విషయంలో అనుకూలత ఏర్పడుతుంది. వివాహపరంగా వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. భార్య లేదా భర్త దగ్గర నుంచి చాలా అనుకూలమైన స్థితి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. కొత్త వారికి వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది. ఇక దాని తర్వాత 11వ స్థానాన్ని గురు వీక్షణ వల్ల జాతకుడు మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. ప్రేమ వ్యవహారాలు సక్సెస్ అవుతాయి. పిల్లల విషయంలో అభివృద్ధి కలుగుతుంది. పిల్లలు మీకు ఆర్థిక పరంగా సహకరిస్తారు. అయితే జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31 మధ్యలో గురువు అష్టమ స్థానంలో ఉచ్చస్థితిలోకి మారడం వల్ల మరి చతుర్థ భావ ఫలితాలు చాలా అనుకూలంగా ఉంటాయి. అంటే చతుర్థం భావాన్ని గురువు, ఉచ్చ గురువు చూడటం వల్ల స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. తల్లిగారి యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది. విద్యార్థులు చదువులో ఉన్నతి సాధిస్తారంటే 4లో ఉన్నటువంటి శని మీద ఈ గురు దృష్టి పడటం వల్ల చతుర్థ భావ ఫలితాలు జాతకుడికి అనుకూలంగా వస్తాయి. మనసు ఆనందంగా ఉంటుంది. సంతోషాన్ని కలిగించే వార్తలు జాతకుడు వింటూ ఉంటాడు. సో ఈ విధంగా అక్టోబర్ 31 తర్వాత గురువు భాగ్యస్థానంలో ప్రవేశిస్తాడు.
అక్కడ జనవరి 24 వరకు భాగ్యస్థాన సంచారంతో జాతకుడికి ముఖ్యంగా స్త్రీలకి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, సంతాన సౌఖ్యం కలుగుతుంది, సంతాన లాభం కలుగుతుంది, సంతానాన్ని ఆశించే దంపతులకి శుభవార్తలు వింటారు. అలాగే గురువు లగ్నాన్ని వీక్షించడం వల్ల జాతకుడు ప్రవర్తనలో నడవడికలో మార్పు రావడం జరుగుతుంటుంది. అలాగే తను చాలా ఆచారంగా సాంప్రదాయంగా ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద తండ్రి గారి యొక్క అనుకూలత ఏర్పడుతుంది, దైవభక్తి పెరుగుతుంది, మంచి గురువు లభించడం వల్ల పదవిలో కానీ ఉద్యోగంలో కానీ ఉన్నతి లభిస్తుంది. తిరిగి మళ్ళా జనవరి 24న గురువు తిరిగి కర్కాటక రాశిలో ఉచ్చులో చేరడం జరుగుతుంది. మరి మొత్తం మీద ఏంటంటే అష్టమంలో గురువు ఉన్నప్పుడు కూడా ఉచ్చస్థితి వల్ల జాతకుడికి ఎక్కడికి వెళ్ళినా కూడా విలువ గౌరవం పెరుగుతూ ఉంటుంది. తాను చదువుకున్న చదువుకి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక మనకి రాహు 3వ స్థానంలో రాహు అనుకూలంగానే ఉంటాడు. సాధారణంగా మీరు చేసే ప్రయత్నాలకి పెద్ద పెద్ద అవకాశాలు వస్తుంటాయి. అవి మీరు ఎంతవరకు ఫుల్ఫిల్ చేయగలరో చూసుకొని ఆ పని మీరు ఒప్పుకోవడం మంచిది. బట్ ఏదన్నా ఒక పని మీరు చేపడితే ఈ రాహు 3వ స్థానం ఉన్న సమయంలో కంప్లీట్గా దాన్ని ఎన్ని అడ్డంకులు వచ్చినా దాన్ని పూర్తిగా సక్సెస్ చేస్తారు. ఈ ప్రయత్నంలో మీకు గొప్పవారి యొక్క అన్నదండలు కూడా లభిస్తూ ఉంటాయి. అయితే డిసెంబర్ 5 తర్వాత గురువు ఈ రాహు ద్వితీయ స్థానంలోకి రావడం వల్ల కుటుంబ పరంగా ఆర్థిక పరంగా కొన్ని ఖర్చులు పెరుగుతాయి. కొన్ని రోజుల పాటు మీరు కుటుంబానికి దూరంగా వేరే ప్రాంతంలో నివసించవలసి ఉంటుంది. ఆర్థిక పరంగా చాలా మనీ ఎక్స్పెండిచర్ జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క కుటుంబ విషయాల్లో ఇతరుల యొక్క జోక్యం వల్ల కొంత ఇబ్బంది కూడా కనబడుతుంటుంది. ఇక ప్రధానంగా కేతువు ప్రస్తుతం 9వ స్థాన సంచారం వలన ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఏదైనా పని చేపట్టినప్పుడు చాలా నిస్వార్థంగా దాన్ని చేపడుతూ ఉంటారు. ప్రధానంగా పుణ్యక్షేత్రాలు దర్శించడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక గురువు హోదా మీకు లభించడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఇంచుమించుగా మనకి డిసెంబర్ 5వ తారీఖున ఈ వక్ర గమనంలో రాహు అష్టమ భావంలోకి వెళ్ళడం జరుగుతుంది. అష్టమంలో కేతు కొన్ని అనారోగ్య సమస్యల్ని అక్కర్లేని విషయాల్లో తలదూర్చడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తడం జరుగుతూ ఉంటుంది. ఏదేమైనా ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో మరి రాహు చాలా అనుకూలంగా ఉండడం, గురుగ్రహం సరే. అయితే అర్ధాష్టమ శని ప్రభావం వల్ల కొంతగా మరి విద్యార్థులు జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాలన్నీ కూడా చాలా అనుకూలంగా రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఈ రాశి వారు ఈ సంవత్సరంలో శనిగ్రహ అనుగ్రహం కోసం ఏదైనా పరిహారాన్ని చేపట్టడం వల్ల శనిగ్రహ శాంతితో ఈ సంవత్సరం అంతా కూడా మీకు అనుకూలంగా ఏర్పడే అవకాశం ఉంటుంది. స్వస్తి. ఏదైనా మనకి గ్రహాలు ప్రతికూలంగా లేనప్పుడు ఆ గ్రహాల్ని సంతృప్తిపరచడానికి మనం సనాతనంగా ఆచరిస్తున్నటువంటిది నవరత్న ధారణ. అంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానం ఇవ్వడం, అంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి జపం చేయించుకోవడం కానీ వ్యక్తిగతంగా చదవడం కానీ జరుగుతూ ఉంటుంది. వీటిలో బాగా పనిచేసేది నవగ్రహ స్తోత్రాలు. అంటే మనకి జప కుసుమ సంకాసం అది ఉంటుంది కదా, అక్కడ నుంచి 9 అంటే చివరి కేతు వరకు కూడా 9 నవగ్రహ శ్లోకాలు పారాయణ చేయడం వల్ల తొందరగా ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే పారాయణ చేసే విధానంలో సింపుల్ పద్ధతి, అంటే మా గురువుగారు చెప్పిన పద్ధతి ఏంటంటే మనకి ఏదన్నా ఒక గురుగ్రహం అనుకూలంగా లేదు, అప్పుడు ముందుగా నవగ్రహ స్తోత్రాలు 9 కూడా ఒకసారి చదవడం, ప్రత్యేక గురుగ్రహం యొక్క స్తోత్రాన్ని ఒక 41 సార్లు చదివి మళ్ళా తిరిగి 9 నవగ్రహ స్తోత్రాలు చదవడం వల్ల మనకి ఆ గ్రహశాంతి జరిగే అవకాశం ఉంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు రత్నధారణ అన్నది, అంటే చాలా వరకు ఒరిజినల్ రత్నాలు దొరకపోవడం వల్ల ఇబ్బంది తప్ప ఒరిజినల్ రత్నం అంటూ దొరికితే అది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది. అది రవిగ్రహానికి కెంపు, చంద్రగ్రహానికి ముత్యం, కుజగ్రహానికి పగడం, బుధగ్రహానికి పచ్చ, గురుగ్రహానికి కనకపుష్యరాగం, శుక్రగ్రహానికి వజ్రం, శనిగ్రహానికి నీలం, రాహుకి గోమేధికం, కేతువుకి వైడూర్యం ధరించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇందులో
ఈ శుక్రుడి దగ్గర రాబోతులకి వజ్రం, అది ఎక్కువ 2-3 క్యారెట్ల పట్ట పెట్టవసరం లేదు, కేవలం ఒక 11 సెంట్లు లేదంటే 15 సెంట్లు సెట్ సరిపోతుంది. అయితే మినిమం మిగతా ఈ కెంపు కానీ పచ్చ కానీ కనకపుష్ప కానీ 1 క్యారెట్ ఉంటే 99% సరిపోతుంది. పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళకి పెద్దది ధరించాలని, చిన్న ఏజ్ ఉన్న వాళ్ళకి చిన్నది ధరించాలన్నటువంటి భేదం అన్నది అది వ్యాపార ధోరణి అవుతుంది తప్ప మామూలుగా అయితే కాదు. నిరభ్యంతరంగా ఎటువంటి ఫేక్ కాకుండా మంచిది 1 క్యారెట్ ధరించినా అది 100% మీకు ఫలితం లభిస్తుంది. అయితే కేవలం రత్నదానం ఒకటే కాకుండా రెగ్యులర్గా నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేస్తూ ఏ గ్రహానికి సంబంధించినటువంటి కొన్ని ఈ ఆహార పదార్థాలు ఉంటాయి, అవి గోవుకి పెట్టడం వల్ల కూడా మీకు ఆ గ్రహశాంతి రావుతూ ఉంటుంది. మరి ఆరోగ్యం బాగలేదు, ఉద్యోగం రావటం లేదు అన్నప్పుడు గోవుకి అంటే గోశాలలో ఆవుకి నానబెట్టినటువంటి గోధుమలు 1 కిలో పావు ఆవు పెట్టడం వల్ల మరి ఆరోగ్యం బాగుపడుతుంది, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ విధంగా ఈ ఆవుకి ఆహారంగా పెట్టడం, ఈ విధంగా అనేక రకాల పరిహారాలు ఉన్నాయి. చాలా ఈజీగా, ధనం ఇబ్బంది ఉంది, ఆర్థిక పరంగా బాగా చిరిగిపోయాం, ఏ దారి కనబట్టలేదు అనుకున్న వాళ్ళు కొద్దిపాటి చిన్న రెమెడీ చేసి చూడండి, బ్రహ్మాండంగా పనిచేస్తే. ఏంటంటే ఒక 100 గ్రాములు గోధుమ నూక, అందులో ఒక 100 గ్రాములు పంచదార కలిపి, ఒక 100 గ్రాములు నెయ్యి, ఈ 3 కలిపి చక్కగా ఒక ఉండలాగా లడ్డులాగా పౌడర్లాగా చేసి ఆ పౌడర్ని చీమలు ఉన్న ప్రదేశంలో, ఏ చీమలన్నా పర్లేదు, ఆ చీమలు ఉన్న ప్రదేశంలో మంగళవారం రోజు ఆ చీమలకు ఆహారంగా వేయడం వల్ల, ఈ విధంగా మీరు ఒక 8 వారాలు చేయడం వల్ల ఎంత గొప్ప ఆర్థిక సమస్య అయినా 100కి 100 పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఇందులో నమ్మకం అన్నది వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత నమ్మకంతో పరిహారం చేస్తే అది అంత బాగా పనిచేస్తుంది. నమ్మకం లేకుండా మీరు ఎంత గొప్ప ప్రయత్నం చేసినా అది వేస్ట్గానే మిగిలిపోతుంది. స్వస్తి.